హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించింది. మరి నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ఎదురు చూశారు ఈరోజు. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అన్ని ఉద్యోగాలు కూడా ప్రకటిస్తాము అని చెప్పడం జరిగింది. జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, జూలై అయిపోయింది, తర్వాత అన్ని నెలలు అయిపోయా, డిసెంబర్ పోయా, జనవరి 1 క్యాలెండర్ అన్నారు, అది కూడా పోయా. ఆ తర్వాత మళ్ళీ ఈనాడు పేపర్లు పెద్ద హెడ్డింగ్ వేయడం జరిగింది. జనవరి 12వ తేదీ క్యాలెండర్ ఇస్తున్నారు అని ఈనాడు పేపర్లు మెయిన్ పేజీలో వేయడం జరిగింది. అది పోయింది. సరేలే, పండగ కదా, సంక్రాంతి, అందరూ బిజీగా ఉంటారు, అట్లీస్ట్ పండగ అయిన తర్వాతైనా సరే మాకు న్యాయం జరుగుతుంది అని ఎదురు చూశారు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ మీద. సో క్యాబినెట్ మీటింగ్ కూడా అయిపోయింది. అయినా కూడా ఎక్కడ కూడా నిరుద్యోగి యొక్క ప్రస్తావనే లేదు. ఒక జాబ్ క్యాలెండర్ గురించి అయితేనేమి, ఉద్యోగాలు ఇన్ని ఉన్నాయి మేము ఫిలప్ చేస్తున్నాం అయితేనేమి, నిరుద్యోగ వృత్తి గురించి అయితేనేమి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. దానితో యువత అంతా ఈరోజు చాలా తీవ్ర నిరాశతో ఉన్నారు. చాలామంది ఎక్స్లో ట్వీట్ చేసుకుంటున్నారు అన్నమాట, బాధతో మేము నిలువునా మోసపోయాం అని బాధపడుతున్నారు. సో వాళ్ళ యొక్క ఆవేదన ఒకసారి చూసినట్టయితే ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క మీటింగ్లో ఏదో మాకు జరుగుతుంది అట్లీస్ట్ అనుకోవడం జరిగింది. ఎంత మేము నమ్మకంతో ఉన్నాం ఈ యొక్క కూటమి గవర్నమెంట్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అయితేనేమి, నారా లోకేష్ గారి మీద అయితేనేమి, డిప్యూటీ సీఎం గారి మీద అయితేనేమి మేము ఎంత ఆశలు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు నిలువునా మేము మోసపోయినాం అని అనుకుంటున్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ యొక్క వాగ్దానం ఏమయ్యింది అని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ 1వ తేదీనే జనవరి అని చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రశ్నించారు, సార్ నిజంగా ఇస్తారా అంటే, యువగలం పేరు చూసారా, యువగలం అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్క యువతను కూడా కలుసుకొని మేము మీకు పూర్తిగా న్యాయం చేస్తాం, అన్ని ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగాలు అన్నీ కూడా ఇయర్ అన్నీ కూడా మీకు ఫిలప్ చేస్తాం అని యువగలంలో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. యువగలంలో ఏం చెప్పారు, లేదు కంపల్సరిగా గతం వదిలేసేయండి, గతం ఎంతమంది చెప్పారు జాబ్ క్యాలెండర్ ఎవరు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నన్ను నమ్మండి, ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఈరోజు డే టు టైం రాసి పెట్టుకో అని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా జనవరి 1 అయిపోయింది లేదు, 12 అయిపోయింది లేదు, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అక్కడ కూడా ప్రస్తావన లేదు. మరి నిరుద్యోగ భృతి లేకపోయా, జాబ్ క్యాలెండర్ లేకపోయా, మరి బాబు వస్తేనే జాబ్ అన్నారు గతంలో, అది పాయా. మరి ఇప్పుడు లోకేష్ గారి మీద మేము ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం, మమ్మల్ని కాపాడే దేవుడు నారా లోకేష్ గారు అనుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ దేవుడే మోసం చేస్తే మమ్మల్ని ఎవరు కాపాడుతారు అనేసి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉందన్నమాట. మరి చూస్తే నిలువునా మేము మోసపోయామనేసి ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే టీచర్ ఉద్యోగాలు తీసుకున్నా కూడా దాదాపు 25,000 ఉద్యోగాలు ఫిలప్ చేయబోతున్నాం అన్నారు. ఆ రోజు అడిగారు, ఈ యొక్క రేషనల్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి కదా, అంత వేకెన్సీ లేవు, టీచర్ ఉద్యోగాలు లేవు, ఆయన ఎక్కడిస్తారంటే లేదు అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, తిరిగి స్కూల్స్ అన్ని డెవలప్ చేస్తాం, ఉద్యోగాలు 25,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ తీరా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, ఎందుకంటే మెజారిటీ కూడా బంపర్గా ఇచ్చారు. ఎందుకంటే బంపర్ మెజారిటీ అంటే మొత్తం యువత అంతా కూడా కూటమి వైపు నిలబడింది. సో ఏదైనా సరే యువత చేతిలో ఉంటుంది, కూటమి అంతా కూటమి వైపునే నిరుద్యోగ ఇదంతా వాళ్ళకి జై కొట్టింది. లేదంటే భారీగా ఇన్ని సీట్లు గెలుచుకోలేరు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది గత గవర్నమెంట్ కంటే. మీ మీద నమ్మకంతో చేశారు, ఓట్లు వేశారు అనమాట, ఏదో ఇంకా చేస్తారు, మాకు అంతకన్నా ఎక్కువ చేస్తారు అనేసి. కానీ లాస్ట్కు ఇంతవరకైతే మాత్రం పంగ నామాలు పెట్టినారనేసి తీవ్ర నిరాశ ఉందన్నమాట. మరి చూస్తే గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ డేనే హోమ్ మినిస్టర్ గారు 19,999 మనం చెప్తాం కదా 999 ఆ విధంగా ఏం చెప్పారంటే 19,999 ఉద్యోగాలు ఇస్తబోతున్నాం, పోలీసు ఉద్యోగాలు. ఎందుకంటే పోలీసులు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి రెస్ట్ లేదు, మా గవర్నమెంట్ వాళ్ళకి మంచి రెస్ట్ ఇస్తుంది, మంచి శాలరీస్ ఇస్తాయి, అందరికీ ఉద్యోగాలు ఇస్తాయి, ఎన్ని పోస్టులు కలిగి అన్నీ ఇస్తామని ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్కు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, ఒక పక్క డిప్యూటీ సీఎం గారికి అయితేనేమి, ఒక పక్క నారా లోకేష్ గారికి అయితేనేమి, నాకు తెలిసి చాలామంది నిరుద్యోగ యువత పాలాభిషేకం చేశారు. మా యొక్క ఆశ నెరవేరుతూ ఉంది, టీచర్ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు, 25,000 టీచర్ ఉద్యోగాలు 20,000 ఇవి చాలా బాగా అనుకోవడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఫామ్ 8 months అయిపోతూ ఉంది, అయినా కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ గురించి ఎవరు కూడా ఆలోచించలేదు అంటున్నారు. మరి
పోనీ 25,000 టీచర్ ఉద్యోగాలు అన్నారు, లేవు. పోనీలే, ఏం చెప్పాలి లాస్ట్కు, అన్ని లేవు. 16,340 ఉద్యోగాలు ఉన్నాయి. అందరినీ కూడా డిసెంబర్లో రాసి పెట్టుకుని కావాలంటే డిసెంబర్లో మీరు ప్రతి స్కూల్లో మీరు ఉద్యోగస్తులుగా ఉంటారని చెప్పడం జరిగింది. కానీ డిసెంబర్ ఎగ్జామే జరగలే, నోటిఫికేషన్ లేదు. మళ్ళీ అనుకున్నారు, గత గవర్నమెంట్లో 6,100 పోస్టులు ఉన్నాయి కదా, ఇక 6,100 పోస్టులు మనం నిరుద్యోగం కోరుకున్నా అంటే 6,100 మాకు సరిపోవు, ఈ ఉద్యోగాన్ని తీసుకుపోయి దాన్ని కలిపేసుకోండి అని అడిగారు. ఎందుకంటే ఆశ, ఇది సరిపోనే ఆశ. ఇవన్నీ తీసిపోయి కొత్తదాన్ని కలిపేసినారు. ఆడికి అయిపోయి క్లోజ్, కథ కంచికి వెళ్ళిపోయింది. ఇంకా అట్లీస్ట్ 6,100 ఇచ్చినా కూడా అది ఫుల్ క్లారిటీగా ఉంది. ఎక్కడ కూడా కోర్టు ఆటంకాలు కానీ, ఫినాన్స్ మినిస్ట్రీ కానీ, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా 6,100 పోస్ట్ క్లియర్ కట్గా ఉంది, కొత్త గవర్నమెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు 6,100 పాయ ఏదో అంటారు చూడండి మన వాళ్ళు, ఉన్నింది పాయ ఉంచుకుంది పాయ అట్లా అయిపోయింది అన్నమాట పరిస్థితి ఇప్పుడు నిరుద్యోగ యువతకు. ఓకే, దయచేసి గవర్నమెంట్ వీడి మీద దృష్టి సారించాలి, కంపల్సరీ దృష్టి పెట్టాల్సిందనమాట. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మా యొక్క అవసరం ఉంది అబ్బా అప్పుడు గవర్నమెంట్కు, మేము ఎంత ఆశపడినాం. గత గవర్నమెంట్ వచ్చిన వెంటనే 1,30,000 ఉద్యోగాలు ఇచ్చింది, 1,30,000 ఉద్యోగాలు ఇచ్చింది. అయినా మాకు తృప్తి తీరలే. పక్క స్టేట్లో కూడా, తెలంగాణలో కూడా ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు. ఆయన చూడండి ఉద్యోగాలు ఎన్ని ఇస్తున్నారు. కొన్ని చోట ఉద్యోగాలకు జాయినింగ్ అంటే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పోస్ట్ మిగిలిపోతున్నాయి ఇంకా. కానీ మన రాష్ట్రంలో అయితే మాత్రం ఎక్కడ కూడా అటువంటిది లేకుండా చేయడం జరిగింది అని చాలా తీవ్ర నిరాశతో ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ముఖ్యంగా నారా లోకేష్ గారి మీద ఈ యొక్క నిరుద్యోగ యువత యువగలంలో ఆయన ఇచ్చిన హామీల మీద ఎంతో ఆశ పెట్టుకున్నారన్నమాట. సో దయచేసి ఈ యొక్క లోకేష్ గారు మాత్రం నిరుద్యోగ యువతను ఖచ్చితంగా ఆలోచించాలా, వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిందే. వాళ్ళు అన్నీ ఇవ్వడం మనం కోరుకోవడంలా, అట్లీస్ట్ కొంచెం సాటిస్ఫై చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దీని మీద మాత్రం ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ అయితే మాత్రం ఎన్నెన్నో పట్టించుకుంటున్నారు, కానీ నిరుద్యోగ యువత అయితే మాత్రం ఎవరు పట్టించుకోలేదు. మనం పట్టించుకోండి అనేసి వాళ్ళు వేడుకుంటున్నారు. దయచేసి ఖచ్చితంగా గవర్నమెంట్ వీటి మీద దృష్టి పెట్టాలని అందరూ కూడా కోరుకుంటున్నారు అన్నమాట. థ్యాంక్ యూ.